ప్రస్తుతం మనతో పాటు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డైరెక్టర్ సురేష్ గారు ఉన్నారు. ఇప్పటివరకు మనం ఈ ప్రోడక్ట్స్లోనండి జస్ట్ రూఫ్ కోట్లు అంటే పైన మనకి రూఫ్ మీద వేసేటువంటి ఆ ప్రొటెక్టర్ లాగాను, సైడ్ వాల్స్కి వేసేటువంటివి, అది వాటర్ రెసిస్టెంట్ కావచ్చు, ఫైర్ రెసిస్టెంట్ కావచ్చు, అలాగే దాంతోపాటుగా హీట్ రెసిస్టెంట్, వీటి గురించి మనం తెలుసుకున్నాం. అయితే అండర్ కన్స్ట్రక్షన్లోనే కొన్ని ప్రొటెక్టర్స్ ఉంటాయి, అవి యూస్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం, ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా విన్నాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ప్రోడక్ట్స్ ఏంటండి మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే యూజ్ చేయాలని చెప్తున్నారు. అవునండి, వాటర్ ప్రూఫింగ్ లో మనం జనరల్ గా అండర్ కన్స్ట్రక్షన్ లో రూఫ్ నుంచి సెల్లార్ రిటర్నింగ్ వాల్ వరకు ఫ్యూచర్ లో మనకు ప్రాబ్లం రాకోకుండా ఏ విధంగా మనం ముందే వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి అనేది. ఓకే, దీనిలో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయండి. సిమెంటీషియస్ పాలిమర్ ఎలాస్టోమెరిక్ ప్రొడక్ట్స్ లోని 2 part సిస్టమ్, అలాగే పాలిథిన్ కోటింగ్స్ కూడా వస్తాయండి. ఓకే, ఈ మూడింటిని మనం కన్స్ట్రక్షన్లో ఇప్పుడు టెర్రస్ అయినా బాత్రూమ్స్ అయినా ఫస్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి. అలాగే సర్ఫేస్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఏదైనా ఒరిజినల్ కాంక్రీట్లో స్లాబ్ వేసేటప్పుడే కొంతకోసారి క్రాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలా క్రాక్స్ ఉన్నప్పుడు మనం ఈ సీలెంట్ కంపల్సరీ గ్రూ కట్ చేసి సీలెంట్తో ఫిల్ చేయాలి. దాని తర్వాత ఈ ప్రోడక్ట్ని మనం 2 quart సిస్టంలో అప్లై చేయాలి. డైరెక్ట్గా అప్లై చేయొచ్చా? లేదండి, దీనిలో ఏంటంటే మనకి 1 లీటర్ కెమికల్కి 2 kg సిమెంట్ మిక్స్ చేయాలి, 20% వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 కూడా 2 part సిస్టమ్ అండి. part 1 part 2 డైరెక్ట్ పౌడర్ ఫామ్ కూడా వస్తుంది. ఈ 2 అదే రేషియోలో మిక్స్ చేసి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. లిక్విడ్ వస్తుంది. దీనిలో సిమెంట్ మిక్స్ చేయాలి, సిమెంట్ మిక్స్ చేయాలి, కొద్దిగా వాటర్ మిక్స్ చేసి 20% వాటర్ మిక్స్ చేయాలి. యూజ్ ఏంటండి వీటి వల్ల? ఇది 2 quarts అప్లై చేయాలండి. ఇది మనం అప్లై చేసినాక ఒక పాలిమర్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. యూసేజ్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి? బాత్రూమ్స్, యూటిలిటీ ఏరియాస్ అన్నింటిలో యూజ్ చేయొచ్చు అండి. అలాగే రిటర్నింగ్ వాల్స్ బిలో గ్రౌండ్ లెవెల్లో మనం అపార్ట్మెంట్లో చూస్తూ ఉంటామండి. వర్షాలు పడినప్పుడు కింద పార్కింగ్ అంతా వాటర్ వచ్చి నిండిపోతూ ఉంటుంది. అది మెయిన్ కాదని అంటే బిలో గ్రౌండ్ లెవెల్లో మనకి వాటర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ షట్టర్ జాయింట్ లోంచి వాటర్ అంతా కూడా పార్కింగ్ లో వచ్చేస్తుంటుంది. అది అండర్ కన్స్ట్రక్షన్ లోని వీళ్ళు కన్స్ట్రక్షన్ వాల్ అయిపోయిన తర్వాత ఈ ఎర్త్ ఫిల్లింగ్ చేసే ముందు అవుట్ సైడ్ ఆ వాల్ అంతా కూడా మనం ఈ టైప్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఆ ప్రాబ్లం అనేది ఉండదండి. ఇంకా ఏమన్నా కోడ్స్ అవి వేయాల్సి ఉంటుందా అంటే వీటికి సంబంధించి? అంటే వీటికి 2 quarts సరిపోతుంది మేడం. అంటే అడిషనల్ గా మనకి ఒక్కోసారి టెర్రస్ మీద లాను, రూఫ్ గార్డెన్స్ వస్తాయండి. అలాంటప్పుడు మనం అడిషనల్ కోర్స్కి వెళ్ళొచ్చు. దానిలో ఈ శాండ్విచ్ టైప్ ట్రీట్మెంట్ ని ఈ ప్రోడక్ట్ కూడా వాడచ్చు అండి. జియో ఫ్యాబ్రిక్ అవదండి, ఫైబర్ మెష్ అవదండి, దాంతోపాటు ఈ ప్రోడక్ట్ వాడి మనం 100% ఫ్యూచర్లో లీకేజ్ రాకుండా చేసుకోవచ్చు. ఇది జస్ట్ అంటే మనకి వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్లో అప్లై చేస్తే జస్ట్ కాటన్ అట్ట పెట్టండి, దీనిలో ఆ కెమికల్ అప్లై చేస్తాం. శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను, కొంచెం క్లోజ్ లోకి వస్తే మీకు అర్థం. మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇది నార్మల్ కార్డ్బోర్డ్ అండి, ఒక అట్టపెట్టె, ఒక బాక్స్ లో మనకి నార్మల్గా ఏదో ప్రోడక్ట్స్ వచ్చినటువంటిది ఒక అట్టపెట్టె మాత్రమే. ఇందులో లోపల ఈ కెమికల్ని అప్లై చేశారు, మనకి డార్క్ గ్రే కలర్ లో ఉంది, చూస్తున్నారు కదా. సో ఈ కెమికల్ ఏంటంటే మనం ఎంత వాటర్ వేసి దగ్గర ఎప్పుడు వేసారండి వాటర్? 2-3 days అవుతుంది. 2-3 days అవుతుంది వాటర్ వేసి, అయినా కూడా మనకి ఎక్కడ లీకేజ్ అనేది లేదు. చూసారా, నార్మల్గా ఒక గ్లాస్ జార్లో వేస్తే ఎంత భద్రంగా ఉంటాయో అలా అనిపిస్తుంది, ఏదైనా ఒక బౌల్లో వేసినప్పుడు ఎలా ఉంటే అలా ఉంది. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఎక్కడంటే మ్యాక్సిమం అండర్ కన్స్ట్రక్షన్లోనే మీరు కేర్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మరి ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్ కానీ కదండి, నార్మల్ పార్కింగ్ ఏరియాస్లో, రిజర్వాయర్స్ దగ్గర, అంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ మాకు హౌస్ పర్పస్లో కాదండి, కమర్షియల్గా కూడా మాకు ఉపయోగపడాలి ఈ ప్రోడక్ట్ అనుకుంటే కనుక ఇది ది బెస్ట్ అండి. మీరు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ లో రిజర్వాయర్స్ ఉంటాయండి, వాటి ఇంటర్నల్ కూడా మేము ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసామండి. ప్రాబ్లం రాకుండా. ఎంత ఖర్చు అవుతుంది వీటికి? ఇప్పుడు జనరల్ గా కెమికల్ కాస్ట్ అసెప్టిక్ ఒక 6 rupees వరకు అవుతుంది. అప్లికేషన్ అనేది పెయింటర్ జాబ్ మేడం, అది జస్ట్ ఒక 2 quarts అప్లై చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ సర్ఫేస్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. క్రాక్స్ ఉంటే ట్రీట్ చేయాలి, తర్వాత 2 quarts వేస్తే సరిపోతుంది. ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ ఒకవేళ పాతది పైన ఫ్లోరింగ్ అయిపోయింది అనుకోండి, ఫ్లోరింగ్ కండిషన్ బట్టి వాళ్ళ డిమాండ్ అయితే
మనం మదర్ స్లాబ్ మీద ఈ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ లెవెలింగ్ కోర్స్ అంతా చేసుకుంటారు. ఓకే ఓకే. ఒకవేళ కొందరు ఏంటంటే కాస్ట్ గురించి ఆలోచించి పాత ఫ్లోరింగ్ ఏమి కొట్టుకోకుండా ఈ ట్రీట్మెంట్ అరెస్ట్ చేయాలని కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏమీ తీసుకోకుండా చేసే ట్రీట్మెంట్స్ కావాలని కూడా వస్తుంది. మళ్ళీ అంత తీయకుండా కావాలి. అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 100% గ్యారెంటీ ఇవ్వచ్చు అండి. 100% గ్యారెంటీ ఇవ్వచ్చు అండి. అక్కడ ఏంటంటే మనం కొంచెం 20% డైల్యూషన్ ఉందామండి. ఆ పర్సంటేజ్ ఆఫ్ డైల్యూషన్ అది కూడా లేకుండా వాటర్ డైల్యూషన్ డైరెక్ట్ ఇది ఎక్స్ట్రా ఇంకో కోట్ అప్లై చేసుకుంటే మీకు 100% గ్యారెంటీ ఉంటుంది. ఎక్కడైనా ప్యాచ్ వర్క్లు ఉంటే చేసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్నవి. చిన్న సో మీకు ఒకసారి సైట్ విజిట్ ఏమైనా చేస్తారా? సైట్ విజిట్ చేస్తామండి. కెమికల్ గైడెన్స్ ఇస్తాము. సర్వీస్ అందిస్తారా? మేము సర్వీస్ కూడా ఇస్తామండి. వర్క్ కూడా గ్యారెంటీ ఇచ్చి చేస్తామండి. అంటే దీనిలోనే మనకి అప్డేట్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాలిరియా కోటింగ్స్ కూడా ఉన్నాయి. పాలిరియా కోటింగ్స్ రీసెంట్గా మేము ఇక్కడ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ మీద టోటల్ టెర్రస్ అంతా కూడా చేసాం మేడం. అరౌండ్ 2.5 crores వరకు పాలిరియా కోటింగ్స్. ఇట్లా మనం అండర్ కన్స్ట్రక్షన్లో అలాగే కన్స్ట్రక్షన్ తర్వాత వచ్చే ప్రాబ్లం కూడా మల్టీపర్పస్గా ఈ ప్రోడక్ట్ని వాడచ్చు. సో చూసారు కదా, అండర్ కన్స్ట్రక్షన్లో అలాగే కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత మల్టీపర్పస్ఫుల్ ప్రోడక్ట్ ఏదైనా కావాలని మీరు సెర్చ్ చేస్తుంటే కనుక ఆమ్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్స్ ది బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఫస్టే కేర్ తీసుకుంటే తర్వాత ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అందులో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. మరీ ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, పార్కింగ్ ఏరియాలో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, పైన ఎక్కువ వాటర్ నిలబడినప్పుడు అక్కడ క్రాక్స్ రావడం కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా. అలా రాకుండా ఇవి ముందుగానే సేఫ్ గార్డ్గా మనకు ఉపయోగపడతాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో అప్పుడే ఇవి కనుక యూజ్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. వీళ్ళు సైట్ విజిట్ చేస్తారు అండ్ దాంతోపాటుగా ఏంటంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. సర్వీస్ మీకు కావాలంటే అందిస్తారు, లేదంటే మీ అంతటా మీరు ఎవరైనా పెట్టుకుని మేము వాళ్ళతో వర్క్ చేయించుకుంటామన్నా ఓకే. ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని మీరు ఆర్డర్ చేసుకోండి. విత్ ఇన్ 24 hours మీకు అందించేస్తారు ఆల్ ఓవర్ ఇండియా, మీరు ఎక్కడ ఉన్నా సరే. డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సురేష్ గారు.